హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ వరల్డ్. ఏం చేస్తున్నారు అందరూ? బాగున్నారా? మేమేం చేస్తున్నామో ఒకసారి చూడండి. మా బిల్డింగ్ వల్ల అందరం కలిపి ఈరోజు లిట్టి చోకా రెడీ చేద్దామని అనుకుంటున్నాము. ఇది బిహారీ రెసిపీ అనమాట. ముందు సత్తు పౌడర్ తీసుకోవాలి, దాంట్లో కొంచెం వామ్ వేయాలి, తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి, తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి. అంటే సత్తు పౌడర్ అంటే ఏమో అనుకోకండి, వేయించిన శనగపప్పు ఉంటుంది కదా అది. ఆ తర్వాత మిరపకాయలు, ఉల్లిపాయలు వేయాలి. ఆ తర్వాత కొంచెం అచార్ ఉంటుంది కదా, ఊరగాయ, అది కొంచెం వేసుకొని కలుపుకోవాలి బాగా. దాంట్లో కొంచెం సరసాల నూనె వేయాలి. సరసాల నూనె వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. అంతాను కలిపి సైడ్ని పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కొంచెం గోధుమ పిండి ఉంటుంది కదా, దాన్ని బాగా మంచిగా కలిపి సైడ్కి ఉంచుకోవాలన్నమాట. ఉంచుకున్న తర్వాత కొంచెం బంగాళదుంపలని ఇప్పుడు చోకా రెడీ చేద్దాం. చోకాకి బంగాళదుంపలు రెడీ చేసి ఉడకబెట్టి వాటిని స్మాష్ చేసుకోవాలి. ఉల్లిపాయలు వేయాలి. తర్వాత 2 వంకాయలు తీసుకున్నాము. ఆ 2 వంకాయలని కొంచెం కాల్చుకున్నాము. కాల్చిన తర్వాత తొక్కలు కొంచెం తీసేసాము. ఆ తొక్కలు తీసిన తర్వాత దీంట్లో యాడ్ చేసామన్నమాట. యాడ్ చేసి అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం మిరపకాయలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకున్నాం. ఇంగువ కొంచెం సరసాల నూనె వేసి మసాలా వేసి చోకా రెడీ చేసి పెట్టుకున్నాం. లాస్ట్లో టమాటాలు వేసి సైడ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఆటాన్ని కొంచెం ముద్దలుగా తీసుకొని దాంట్లో ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం సత్తు పౌడర్ రెడీ చేసాం కదా, దాంట్లో ఫిల్ చేసి ఇలా రెడీ చేయాలన్నమాట. రెడీ చేసి అన్నీ అలా తయారు చేసి సైడ్ పెట్టుకొని ఆయిల్లో ఇంకా ఫ్రై చేసి తీసేయడమే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. కామెంట్ ప్లీజ్.